ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా కోడ్లు వచ్చేటప్పటికి ఓ లెక్క, ఫోన్ నెంబర్లు ఒక లెక్క. ఈ ఫోన్ నెంబర్లు అనేటటువంటిది మేము దగ్గర ఏది డైరీలు కొంతమంది రాసుకునేవాళ్ళు, కొంతమంది ఈ మన చిన్న కంప్యూటర్ లాంటిది ఉండేది, అంటే దాన్ని ఏమంటారు క్యాలిక్యులేటర్ లాంటి దాంట్లోనే నెంబర్లు ఫీడ్ చేసుకునేటటువంటి అట్లా ఉండే, అట్లాంటి వాటిట్లో చేసుకునేవాళ్ళు. నాలాంటి వాళ్ళకి అవి కొనాలంటే ఆ రోజుల్లో డబ్బులు కష్టం కాబట్టి ఒకటి రాసుకుంటే ఓ నోట్బుక్లో రాసుకోవడం, మ్యాక్సిమం అసలు దాని మొహం కూడా చూసేవాళ్ళం కాదు, మైండ్లో పెట్టుకునేవాడిని. ఫోన్ నెంబరు సో అండ్ సో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నెంబర్ ఎంత, 3 టౌన్ స్టేషన్ నెంబర్ ఎంత, 6 టౌన్ నెంబర్ ఎంత, ఇట్లాంటి చకచక మైండ్లో వచ్చేది దన్మని కొట్టడం, లేకపోతే సో అండ్ సో నాయకుడి నెంబర్ ఎంత దన్మని కొట్టడం, ఇట్లా వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడు మైండ్ అంతా ఆ నెంబర్లన్నీ ఎప్పుడు తలుచుకోగానే వచ్చేది. ఇవాళ రోజు చూస్తే ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పడం కూడా కష్టమే. సెల్ ఫోన్ చూస్తే తప్పించి ఫోన్లో ఆ నెంబర్ కొడితే కొట్టగలం తప్పించి ఆ నెంబర్ ఎంత అని చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇది నేను నా వరకు పాడైపోయానేమో ఈ వర్క్ ఎక్కువ లోడ్ చేసుకోవడం వల్ల అనుకున్నా. కాదట, దీన్ని ఒక జబ్బు అంటారట, మెదడు డీయాక్టివ్ అయిపోతుందట. సాధారణంగా రాయడం చదవడం ఇంకా మరి ఏదైనా పనుల్లో ఉన్నప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది, అంశాలను మెదడు యాక్టివ్గా పరిశీలిస్తుంటుంది. అదే మొబైల్ ఫోన్లో సోషల్ మీడియా, సినిమాలు చూడటం, వీడియో గేమ్స్ ఆడటం చేస్తున్నప్పుడు పూర్తిగా అందులో నిమగ్నం అవుతారు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా గ్రహించకుండా మెదడు డీయాక్టివ్ అయిపోతుంది. నేపథ్యంలో రోజు గంటల తరబడి స్క్రీన్ చూడడంతో మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. చిన్నపిల్లల్లో అయితే ఆటిజం వంటి తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తున్న వెల్లడిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా డిజిటల్ తరగతుల రూపంలో విద్యార్థుల స్క్రీన్ వినియోగం గణనీయంగా పెరిగింది. పాఠశాలలో, కళాశాలలో సైతం ప్రాజెక్ట్ వర్కుల పేరిట ఇంటర్నెట్లో శోధించే అంశాలని పిల్లలకు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల మెదడుకు పని చెప్పడం లేదు. ఇది కూడా జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపెడుతుంది. సాధారణంగా 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు డిమెన్షియా వస్తుంటుంది. సాంకేతికతను అతిగా వినియోగించడం ద్వారా జ్ఞాపక శక్తిలో వచ్చే సమస్యలు డిజిటల్ డిమెన్షియా అని 2012లో జర్మన్ న్యూరో శాస్త్రవేత్తలు అభివర్ణించారు. దీని డిమెన్షియాకి ప్రారంభంలో వచ్చే మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అని కూడా కొందరు వైద్యులు చెప్తున్నారు. డిజిటల్ డిమెన్షియా మీద ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా ఎక్కువ సమయాన్ని స్క్రీన్కి కేటాయించడంతోనే జ్ఞాపక శక్తి మీద ప్రభావం చూపెడుతుందని తేలింది.